ఎవ్రీబడి, నేను మీ అష్టహాని సంద్రాలను మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే చెప్పు. చెప్పు. ఈరోజు వీడియో మ్యాగీ ఏంటి చెప్పాను. లైక్ ఇన్స్టాగ్రామ్లో బాగా, ఇన్స్టాగ్రామ్లోనే కాదు యూట్యూబ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న ఒక మ్యాగీ రెసిపీ విత్ గార్లిక్తో చేస్తున్నారు కదా, అది మేము ఇవాళ ట్రై చేసి చెప్తాం అనుకుంటున్నాము, లైక్ రివ్యూ లాగా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్లుల్లిపాయ గాయస్, ఇది నేనే ఆర్గనైజ్ చేశాను గాయస్. బాగుంది చేసింది లైక్ హాయ్. సో ఇలాంటి పంచుకునేది తీసుకోండి. అంటే తక్కువ వెల్లుల్లిపాయలు కాబట్టి మనం మిక్సీ కొడితే అవ్వదు. సో అందుకోసమనే ఇంట్లో దంచుకోవాలి. అండ్ మేమైతే 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి ఈ మాత్రం గార్లిక్ తీసుకుంటున్నాం అనమాట. అండ్ దీంట్లో సాల్ట్, కారం. మా దగ్గర ప్రజెంట్ పచ్చిదారం ఉంది, మేమైతే పచ్చిదారం ఎక్కువ వాడతాం కాబట్టి సో అది నేను ఇంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. మిగిలిన వీడియో మొత్తం ఇక్కడ మేము జూమ్లో చూపిస్తాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. సో ఇలా దాంట్లో కొంచెం వేస్తాను, ఇంకా ఉన్నాయి నా చేతిలోని. మొత్తం ఒకసారి కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టిన ఫస్ట్ తింటే సౌండ్ వచ్చేస్తుంది. సో నేను ఇతను చపాతీది దీన్ని పెట్టి దంచుతాను. అండ్ ఇలా దంచుకున్నాం కదా, దీంట్లోకి మీకు అంత స్పైస్ కావాలి, మీకు ఎంత స్పైస్ కావాలో పిండి అంత తగ్గించు. ఎందుకంటే మనం ఆల్రెడీ వెల్లుల్లిపాయలు ఎక్కువ సో వేసుకున్నాం. ఇంత వేస్తున్నాను. కొంచెం యాడ్ చేస్తాను చాలు. సాల్ట్ మరి ఎక్కువ లైట్గా ఈ మాత్రం సాల్ట్ పడుతుంది అంతే. వీటిని కూడా వేసి బాగా దంచాల్సిన పని లేదు. ఒకసారి ఇలా లేదు. ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. చూడే ఆయిల్ ఎంత వేయాలి. స్టాప్ చెప్తాను. స్టాప్. ఇప్పుడు మనం పేస్ట్ చేస్తున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్ అయితే. ఇప్పుడైతే మనం మ్యాగీ మసాలా కూడా ఇందులో వేసుకుంటున్నాము. కాకపోతే స్మెల్ కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా చాలా ఘాటుగా వస్తుంది. ఒకేసారి దగ్గు వచ్చేస్తుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి బెటర్. అండ్ నేను మ్యాగీ మసాలా ఇప్పుడు వేసేస్తాను. యాక్చువల్లీ మ్యాగీ మసాలా పేస్ట్ చేస్తున్నాం కదా, అందులోనే వేసి దంచేద్దాం అనుకున్నాం మమ్మీ కానీ చూస్తుంది ఫ్రెండ్స్, అందుకే నాకు నవ్వు వస్తుంది. కానీ మర్చిపోయాము. సో అందుకని చెప్పి ఇప్పుడు వేసేస్తున్నాం. ఎలాగో ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. సో ఇవి 2 కాబట్టి 2 బట్టలు తీస్తాను. ఎక్స్ట్రా మసాలా కూడా వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో మ్యాగీ మసాలా ఉంటుంది. నేను మోడ్స్లో తింటాను. సో మీకు చూపిస్తాను. నేను తింటా అంతే. ఓకే వేసి వేసి ఇలా బాగా కలుపుకుని అండ్ ఎక్స్ట్రా మసాలా కావాలంటే యాడ్ చేసుకోండి మీరు. అండ్ సాల్ట్ పడుతుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి కదా, అల్లం లేదు, వెల్లుల్లిపాయలు ఒకటే. వెల్లుల్లిపాయలు వేస్తాం కదా, అందుకని బాగా ఫ్రై అవ్వాలి. క్వాంటిటీ బౌల్ తీసుకున్నాము. ఈ బౌల్ వాటర్, పెద్ద బౌల్లో కనిపిస్తుంది. ఈ బౌల్ వాటర్ తీసుకున్నాం. పెద్ద బౌల్ ఇంకా చిన్న బౌల్. అండ్ మొత్తం పైన కొంచెం వేస్తాను, మళ్ళీ మధ్యలో కొంచెం వాటర్ వేస్తాను. రెడీ అయిపోయింది గైస్ మ్యాగీ. అండ్ ఫైనల్లీ మా మ్యాగీ రెడీ అయిపోయింది. అండ్ ఇట్స్ టైం టు టేస్ట్. బుల్లబాయ్ కూడా టేస్ట్ చేయడం కోసం వచ్చాడు కదా. బుల్లబాయ్, బంగారం బుల్లబాయ్. అట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కష్టజీతం అంతా నాదే గైస్. కష్టజీతం అదే కష్టం అంతా నాదే. కష్టజీవి. కష్టం అంతా నాదే. అండ్ మా డుడ్డు కూడా వచ్చాడు గైస్. మొత్తం స్వీట్గా ఉంటాడు చూడడానికి. సో లెట్స్ టేస్ట్ ఇట్. నోట్ తిరగట్లేదు. జారిపోతున్నాడు. బాయ్ గైస్. టేస్ట్ అంటే ఆల్రెడీ ముందు 2 స్పూన్స్ వేసాను. కొంచెం స్పైసీ ఎక్కువైంది. ఇది ఎక్కువ ఎవరికి నచ్చుతుంది అంటే లైక్ స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నాం కదా, లైక్ ఎక్కువ గార్లిక్ వేసేస్తున్నారు. మ్యాక్సిమం తగ్గించుకోండి. మేము కూడా అలాగే వేసాము. చాలా 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 స్పైసీగా ఉంది. చెప్పు, తింటున్నావు కదా. చాలా స్పైసీగా ఉంది. స్పైసీ కూడా చాలా కారిపోతుంది. ఏసీలోకి వచ్చి 10 minutes అవుతుంది. అయినా సరే కారం చాలా ఎక్కువైంది. చాలా ఎక్కువ కూడా కాదు, మామూలుగా ఈ రెసిపీలో కారం. ఒకవేళ మీకు ఈ ఫుడ్ ఐటమ్ నచ్చింది కానీ ఎక్కువసార్లు తినాలనిపిస్తే బెటర్ మీరు వెల్లుల్లిపాయలు తగ్గించుకోండి. అండ్ కొంచెం కారం కూడా తగ్గించుకోండి. మరీ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు, అందుకని. అంతా పక్కన పెడితే కొంచెం స్పైసీనెస్ అయితే ఎక్కువైంది. మామూలుగా ఎప్పుడు చేస్తే స్పైసీగానే ఉంటుంది, కానీ ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది.
కానీ టేస్ట్ విషయానికి వస్తే ఇది ఎప్పుడు సూపర్. నేను అది ఇస్తాను, 10/10 ఇస్తాను. అంటే మామూలు మ్యాగీ కంటే ఇలా చేసుకుంటే నేనైతే చాలా ఎక్కువ తింటాను. మామూలుది ఎలా ఉంటుంది అంటే లైక్ కొంచెం నార్మల్ మసాలా ముద్దలా. కొంతమంది మ్యాగీ ఇష్టపడతారు, అలాంటివన్నీ ఇలా ట్రై చేస్తాను, డెఫినెట్లీ ఇష్టపడతారు. మళ్ళీ దిప్పిలో బాగోదు, ఓన్లీ మ్యాగీలో. ఈవెన్ నాకు కూడా ఉత్తిగా లైక్ ఓన్లీ మసాలా వేసి వండితే నచ్చదు. నేను ఇది కాబట్టి ఒక 2-3 టైమ్స్ తిన్నాను. మా అక్క అయితే తింటారు ఇది, ఎందుకంటే మా అక్క కొంచెం కారం ఎక్కువ తింటుంది మా ఇంట్లో అందరికంటే, అండ్ సాల్ట్ కూడా. మెన్షన్ చేయాలా? సో నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియో ఇక్కడ వరకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మా అక్క కూడా, నేను మా అక్క లైక్ ఇది ఈరోజు వీడియో అండ్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే బాయ్ బాయ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈరోజుతో లైక్ ఈరోజుకి ఈ వీడియో అండ్ అయిపోయింది ఈరోజు రెసిపీ. అండ్ మోర్ ఓవర్ నేను ముందు ఒక క్లిప్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను. సారీ ఫర్ దట్. ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాము, అల్లం ఎక్కడా వేయలేదు. ఒకవేళ ఇంకా ఎక్కడైనా చెప్పుంటే, ఇప్పుడు మనం ఎక్కువ చికెన్ కర్రీలో అయినా ఎందులో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటాం కదా, అలా ఫ్లోలో అది వచ్చింది అంతే. ఇదేంటి సడన్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న తీసుకోవద్దు అంతే. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. లైక్ నార్మల్ మ్యాగీ ప్రిఫర్ కన్నా ఇది ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. టేస్ట్ అయితే నాకు నచ్చింది. నేను కూడా ఒక 2-3 టైమ్స్ తిన్నాను, ఎందుకంటే నాకు నార్మల్ మ్యాగీ అసలు నచ్చదు. మ్యాగీ అనే కాదు, ఎప్పి కూడా నాకు నచ్చదు. ఇది కాబట్టి ఒక 2 టైమ్స్ నేను తిన్నాను. కాకపోతే కొంచెం స్పైస్ తగ్గించుకోండి, స్పైస్ ఇష్టపడాలి. ఓకే, ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.